బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల పైన వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో బీజాపూర్లో 50 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు. గతంలో 6 మావోయిస్టులకు 8 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 20న జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓయూలో ప్రభుత్వం విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కమ్యూనిస్టు పార్టీ జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. ప్రజా వ్యతిరేక దళారీ నిరంకుశ వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 13న ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. శ్రీలత, భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మాత్రం ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన నిర్బంధాంక్షలను వెంటనే ఎత్తివేయాలి, అంతేకాకుండా ప్రజా వ్యతిరేక దళారీ నిరంకుశ వీటికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతూ అక్కడ ఉన్న విద్యార్థుల మీద మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని మాత్రం విధంగా దాడులు చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని వెనకించుకోవడం మాత్రం అధికార ప్రతినిధి జగన్ మాత్రం ఒక లేఖ విడుదల జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్టర్ ద్వారా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు కానీ ధర్నాలు చేయకూడదు, నిరసన చేయకూడదు మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటికే మావోయిస్టు పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిరసనలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీళ్ళు ముందే చెప్పడం జరిగింది. యూనివర్సిటీలో ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘాలు జరుగుతుంటే విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అంచివేసే దిశగా ముందుకెళ్తుంది. ఇటువంటి అంచివేసే ప్రక్రియలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి తీరని నష్టం ఇచ్చే ప్రణాళిక ఉందంటూ మాత్రం జగన్ ఒక లేఖ చెందుకోవచ్చు. గతంలో చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఈ 15 నెలల కాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వము
ఓయూకి సంబంధించిన ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన దానికి భూములు అమ్మే ప్రయత్నం చేస్తుంది. అది కూడా 400 ఎకరాలు. ఈ 400 ఎకరాలు అమ్మకూడదంటే మాత్రం ఇటు మావోయిస్టు పార్టీ కానీ, అంతేకాకుండా ప్రతిపక్షాల పార్టీలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఖజానా లేదు, ఖచ్చితంగా అమ్మేయాలని ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ ముందుకు వస్తున్న నేపథ్యంలోనే గతంలో చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దాన్ని ఆపడం జరిగింది. కానీ ఈ రోజు ఏకంగా మావోయిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు వాళ్ళు కూడా లేక జగన్ విడుదల చేయడం జరిగింది. ఇటు భూములు అమ్మకాలు ఆపాలి, అంతేకాకుండా యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళకు కావాల్సిన వసతులపై ధర్నాలు రాష్ట్రోత్తలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అంచెవేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకుండా నిజంగానే ఈ ధర్నా రాష్ట్రాలకు చేసే విద్యార్థులైన దాడులు చేస్తే మనం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాము. మేమేంటో చూపిస్తా ఉంటే మాత్రము జగన్ ఒక లేఖ విడుదల చేయడం కొంచెం చెల్లుతా. సుధాకర్, ఇప్పుడు చూసుకుంటే ఆ లేఖ పైన అధికారులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నారా? ఒకటే శ్రీలత చూసుకోవచ్చు, మావోయిస్టు పార్టీ ఎప్పుడైనా కానీ ఒక లేఖ విడుదల చేసింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అధికారంలో మాత్రం కొంచెం భయానికి గురైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆర్టీసీకి సంబంధించిన భూములు విక్రయించే క్రమంలో కూడా అప్పుడు కూడా ఇదే అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధి జగన్ కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే మార్గంలో వెళ్తూ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నది. అది కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో 400 ఎకరాలు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి వచ్చిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా అడ్డుకున్నాయో అదే రూపంలో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చేసి జగన్ అధికార ప్రతినిధి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. భూములు అమ్మే ప్రయత్నం చేయకూడదు, రాష్ట్ర ఖజానాని ఇక్కడి నుంచి వచ్చే నిధులతోనే రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. కానీ రాష్ట్రంకు సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన భూములు అమ్మితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం జగన్ ఒక లేఖ తీరింది. కానీ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే మాత్రం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వము అంటే మావోయిస్టు పార్టీకి కొంచెం వాళ్ళ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కానీ వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో కొంత మావోయిస్టు పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే మావోయిస్టులు ముందుకొస్తున్న నేపథ్యం కనబడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు మావోయిస్టులు ఇదే భూమికి సంబంధించిన 4 ఎకరాల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అడుగు ముందుకేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు పంపిన లేఖ మీద ముందొస్తే ఎటువంటి అడుగులు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు. సుధాకర్, ఇప్పుడు చూసుకుంటే విద్యార్థులు ధర్నాలు నిరసనలు చేయొద్దని ఆంక్షలు పెట్టడం వెనుక ఆలోచన ఏమై ఉంటుంది అధికారులది? అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థులు రాసుకుంటే రాజ్యాలు కుప్పకూలిపోతాయి. అటువంటి ఈ రోజు విద్యార్థి దిశ ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తుంది. ధర్నాలు రాష్ట్రాలకు చేస్తే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల అధికార పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్తుంది. సో ఇటువంటికి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా ఉండాలట మాత్రము ఈ నిరసనలు కానీ ధర్నాలు రాష్ట్రాలకు చేయకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ విద్యార్థులు ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్రాలకు చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా నష్టం వాటిల్లింది అనుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నష్టం రావద్దంటే ఈ ధర్నా రాష్ట్రాలు ఆపాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే విద్యార్థుల మీద దాడులు చేసే ప్రయత్నము, అరెస్ట్ చేసే ప్రయత్నము చూస్తున్నాము. మరి నిన్న కూడా చూసుకోవచ్చు. నిన్న అదే యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు వాళ్ళు ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అక్కడికి వెళ్ళేసి వాళ్ళ పట్టుకొని వాళ్ళ జుట్టు పట్టుకొని మరి లాక్కెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇంత దుర్భరంగా దాడులు చేస్తున్నా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విద్యార్థుల కక్షపూర్తమైన పరిపాలన కొనసాగుతుంది? రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ విద్యార్థులను న్యాయం చేసే ప్రక్రియలో ఉండాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థుల మీద మాత్రం ఎక్కడ లేని విధంగా దాడులు చేస్తూ ముందుకు వస్తే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేక వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో విద్యార్థులకు మద్దతు పలికిన మావోయిస్టు పార్టీ కానీ అలాగే ఈ యూనివర్సిటీ భూముల అమ్మకాలలో వ్యతిరేకంగా ముందుకు వస్తారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కానీ ఏ విధంగా ముందుకు వస్తారో మాత్రం ఎవరికి అంత చిక్కని పరిస్థితి అనుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే సుధాకర్, ఓయూలో చాలా సార్లు ఏదో ఒక ఇష్యూ జరిగి విద్యార్థులు సఫర్ అవుతున్నారు. అధికారులకు చెప్పిన వాళ్ళు స్పందించడం లేదనే వీళ్ళు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు కదా. మరి విద్యార్థులకి ఇప్పుడు ఇది కూడా చేయొద్దు అనే నిబంధనలు పెడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? అధికారులు తొందరగా స్పందిస్తారా? మరి ఒకటే శ్రీలత మనం కూడా చూసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 నినాదంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తుల్లో మొదటిగా విద్యార్థులు ఉన్నారు. అటువంటి విద్యార్థులుగా ఈ రోజు కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది పెట్టేసి వాళ్ళు అంచెవేత ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వీళ్ళను బందీలో ఉంచుతూ మాత్రము యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఒకదాటిగా ముందుకు వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టం వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తన వంతు బాధ్యతగా విద్యార్థులను కలుపుకుంటూ ముందుకెళ్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఎవరికైనా ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ అణచివేత దిశగా ముందుకెళ్తే మాత్రము రాష్ట్రంలో విద్యార్థులు చూసుకుంటే ఏ పార్టీ కుప్పకూలిపోతుంది. గతంలో బీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యమే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటమిగా అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 నెలల కాలం అవుతుందని ఈ రోజు విద్యార్థుల మీద ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నష్టం వస్తుంది అనుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.
తూర్పుగోదావరి జిల్లా రామవరంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీలోని కీలక నేతలు టీడీపీలో చేరారు. వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి వారు రామవరంలో ప్రభుత్వ హోమియో ఆసుపత్రిని ప్రారంభించారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని మంత్రి ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వాడపల్లి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వసంత మండలంలో శ్రీవారి ఆస్థానం ఏర్పాటు చేశారు. శ్రీ సూరంపూడి ఫణికుమార్ శర్మ పంచాంగ శ్రవణం జరిపారు. పండుగను పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం జరిపారు. రథ ఊరేగింపు నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు జరిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు కండ్రిపేటకు ఎమ్మెల్యే సత్యానందరావు వెళ్లారు. మిస్సింగ్ కేసుకు సంబంధించిన చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు సూచనలు చేశారు. వారి చదువుకు అవసరమయ్యే పుస్తకాలు, పెన్నులను, దుస్తులను చిన్నారులకు అందజేశారు. అనంతరం ఈ కేసులో ఉత్తమ పనితీరు కనబరిచిన సిఐ విద్యాసాగర్, ఎస్ఐ అశోకులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సత్కరించారు. ఏం పేరు ఒకసారి సార్ ఒకసారి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా పోలీసులు చీరకట్టులో, పురుషులు పంచకట్టులో సందడి చేశారు. తొలుత సత్యసాయి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలకు స్వీట్లు పంచి ఎస్పీ రత్న ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు కొత్త ఏడాది నుంచి శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులు మరింత అంకిత భావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రశాంతి నిలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పూలతో అలంకరించారు. ప్రముఖ వేద పండితులు రాజగోపాల చక్రవర్తి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. సత్యసాయి పదసన్నిధిన మనమందరం ఇక్కడ ఆసీనులై నూతన విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన మహోత్సవాన్ని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడేటువంటి ఒక గైడ్, ఒక ఆధ్యాత్మిక కరదీపిక పంచాంగము. అందువల్ల ఏమన్నారంటే ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందుగానే భోజనం చేయటం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం వైశాఖ మాసం 2025 బహుళ విధి నుంచి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. బద్రీనాథ్ దగ్గర, మాణా గ్రామం దగ్గర, వ్యాస గుహన దగ్గర, భీంపూల్ అనే చోట ఈ సరస్వతి ఉండకూడదు, ఒకటి ఉండాలి. ఏది ఉండకూడదు, ఏది ఉండాలి అంటే కృతజ్ఞత. మానవ జీవితంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కృతజ్ఞత. నీకు చిన్న హెల్ప్ చేసినా సరే నువ్వు అవతల వాళ్ళకి సహాయం చేయి. కృతజ్ఞత అది ఉండకూడదట. ఏది మంచి చేశారో వాళ్ళకు నువ్వు చెడు చేయకూడదు. కృతజ్ఞత, కృతజ్ఞత అనే ఈ రెండిటి మీదనే భారతీయ సంప్రదాయం ఉందని ఒడియా భారతం ప్రారంభంలో చెప్తుంది. నేను అందులో ఒకటి ఉండాలనుకుంటున్నా, అదేమిటంటే కృతజ్ఞత. సత్యసాయి పదసన్నిధిన మనమందరం ఇక్కడ ఆసీనులై ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని శాఖలలో సంచలనం చేరున్నారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో వివేకానంద పాఠశాల నుంచి వైసీపీ విగ్రహం వైపుగా ర్యాలీ నిర్వహించారు. సంఘంలోని అందరూ ఒకే యూనిఫామ్తో రూట్ మార్చ్ నిర్వహించినట్లు నెల్లూరు విభాగ సంపర్క ప్రముఖ్ బాలు సుబ్బారావు తెలిపారు. మనకి ట్రైనింగ్ ఉంటుంది. మన ఎడమ వైపు, మన కుడివైపు ఈ సంఘం ప్రారంభించినటువంటి పరమ పూజనీయ డాక్టర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జన్మదినం ఈ ఉగాది రోజు. దానిని పురస్కరించుకొని ప్రతి దగ్గర కూడా ఈ సంఘ శాఖల్లో సంచలనాలు చేసేటువంటి అలవాటు ఉంది. దానిలో భాగంగానే మనం ఈ బుచ్చిరెడ్డిపాలెం కండ అంటారు, బుచ్చి, దగదర్తి, సంఘం, కోవూరు ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి స్వయం సేవకులు పూర్తి గణవేష్ అంటే యూనిఫామ్, ఇది సంఘ యూనిఫామ్. ఇది ఈ సంఘ యూనిఫామ్తో ఈరోజు బుచ్చి నగర పురవీధుల్లో శోభాయాత్ర అన్నది దీన్ని రూట్ మార్చ్ అంటారు. పథ సంచలనం, టీవీగా పథ సంచలనం చేస్తూ ఉంటారు. అట్లాగే ఈరోజు ఈ గ్రామంలో ఈ పథ సంచలనం ఇక్కడ వివేకానంద హై స్కూల్ దగ్గర నుంచి ప్రారంభింపబడి అంబేద్కర్ బొమ్మ మీదుగా ఆంధ్ర రోడ్లో రాజకిషోర్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బుచ్చి చెన్నూరు రోడ్లో తిరిగి స్థలం చేరుకోవడం జరిగింది. ఈరోజు ఈ సంచలనంలో
నెల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. 15 మంది లబ్ధిదారులకు 17,82,382 విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పేదల ప్రభుత్వమని మంత్రి తెలిపారు. ఈరోజు నెల్లూరు సిటీలో 15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. 15 మందికి ఉగాది రోజు పేదల నిరుపేదలు ఎవరైతే సీఎం రిలీఫ్కి అప్లై చేసుకున్నారో అనేక కారణాలు, మెజారిటీ హెల్త్ కారణాలతో వాళ్ళకి మొత్తం 17,82,382 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ చెక్కులన్నీ ఆ 15 మందికి యాక్చువల్గా పంపిణీ చేశాం. 4వ డివిజన్లో ఒకరికి, 6వ డివిజన్లో ఒక ముగ్గురికి, 8వ డివిజన్లో ఒకరికి, 9వ డివిజన్లో ఒకరికి, 10వ డివిజన్లో ఒకరికి, 16 డివిజన్లో ఇద్దరికి, 39వ డివిజన్లో ఒకరికి, 42లో ఒకరికి, 48వ డివిజన్లో ఒకరికి, 50వ డివిజన్లో ఒకరికి, 53వ డివిజన్లో ఒకరికి. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి 17,82,382 మంది ఇంత మొత్తంలో 15. నెల్లూరు జిల్లా సంఘం చెక్ పోస్ట్ సెంటర్లో పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. చలివేంద్రంలో మంత్రి పోలీసులకు మజ్జిగను అందించారు. పాత చెక్ పోస్ట్ సెంటర్ ఎస్సీ కాలనీకి కాలనీవాసులు అంగన్వాడీ పాఠశాల కావాలంటూ మంత్రికి అర్జీ సమర్పించారు. దీన్ని పరిశీలిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అంగు ఆర్భాటం తప్ప నేను కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలని పోయినాను, కానీ నేను చదివింది మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని పైకి వచ్చాను. అట్లా గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా. అలా చదువుకుంటూ మేము వచ్చాం. ఇవాళ మాకు తగ్గింది ఏంది, కాన్వెంట్లలో వాళ్ళకి పెరిగిందేమో ఏం లేదు, అనవసరమైన తెలియదు. ఇప్పుడు 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఐవాళ్ళు ఈ నెలలో నోటిఫికేషన్ ఏప్రిల్ 1-2 తారీఖు, జూన్కి అంతా పూర్తి అయిపోద్ది. పరీక్ష, ఇంటర్వ్యూ అన్నీ 16,000 మంది కొత్త ఐవాళ్ళని ఎక్కడ ఖాళీలు లేకుండా భర్తీ చేస్తారు. ఈ పిల్లల్ని అంతా ప్రభుత్వ స్కూళ్ళకే పంపారు. ఇప్పుడు నుంచి ఇంకా కొత్త మోడల్ స్కూల్స్ వస్తున్నాయి. ప్రతి మోడల్ స్కూల్లో కూడా 5 తరగతులు అయితే 5 ఐవాలి, 6 అయితే 6. ఎన్ని క్లాసులు ఉంటాయో అన్ని తరగతులకి అంతమంది టీచర్లు పెట్టి కొత్తగా మొదలు పెడుతున్నాం. ఇది ఉండేది కొత్త విధానం. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చాక దీన్ని మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొదలైంది, ఇప్పుడే మొదలు మార్పుకి. భవిష్యత్తులో ఇంకా 1-2 సంవత్సరాలు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవసరం. ఇప్పుడు మనకి సంఘం ఉంది. నెల్లూరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జనసేన పార్టీ నగర కార్యాలయంలో వేడుకలు జరిపారు. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉగాది సంబరాలు చేసుకున్నారు. అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో ఈరోజు జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఈరోజు దువ్వూరు పనిశర్మ గారిచే నెల్లూరు నగర కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం నందు ఇప్పుడే ఉగాది ప్రవచనాలు, పంచాంగ ప్రవచనం, గంటల పంచాంగ ప్రవచనం ఈరోజు కార్యాలయంలో తెలపడం జరిగింది. మేము గంటల పంచాంగం ఈరోజు చేయించడానికి ముఖ్య కారణం, గత 11 సంవత్సరాలుగా మేము అహర్నిశలు కష్టపడి ఈరోజు పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అధికార దిశగా ఈరోజు వచ్చి అధికారంలో భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వహించడం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాకు ఇంకా ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా ముందరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారని చెప్పి ఈసారి పంచాంగం ద్వారా కూడా తెలుసుకునే శ్రవణానందంగా ముందరగా ఈ సంవత్సరంలో మొదటి రోజు శ్రవణానంద భరితంగా ఈ రోజు మొదలుపెట్టి ఈ రోజు రాష్ట్రంలో సస్యశ్యామలంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఇంకా సుభిక్షంగా ఉండాలని బ్రాహ్మణోత్తములందరి దగ్గర ఆశీర్వచనములు తీసుకొని ఈ రోజు నగర కార్యాలయంలో ఈ సంవత్సరం నుంచి మేము ఈ కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధిగా ముందరికి తీసుకురావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నుంచి
ఇప్పుడే స్వామివారు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్లే దిశగా ఇంకా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయని చెప్పి ఇప్పుడే వారు తెలియజేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా క్రిత సంవత్సరంలో మేము క్రోధినామ సంవత్సరంలో 100% స్ట్రైక్ రైట్ తో మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి ఫలితాలు సాధించాం. అదేవిధంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ ఏ విధంగా జరగనంత అభివృద్ధి ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగేలా ముందరికి వెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ, నెల్లూరు నగర ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు, అదేవిధంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ ప్లాస్టిక్ ను మన జీవితం నుంచి దూరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హోటల్ యాజమాన్లకు స్టీల్ చాయ్ గ్లాసులు పంపిణీ చేశారు. హోటల్లో ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని మంత్రి అన్నారు. ఉగాది సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులకు మట్టి కుండలు, మట్టి పాత్రలను, ఉగాది పచ్చడి కుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొన్ని కాన్సెప్ట్లలో స్టీల్ ప్లాంట్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకొని ఈరోజు హుస్నాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ గ్లాసులు ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం. ఇప్పుడే అక్కన్నపేటలో 2424 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ 50 హోటళ్లు హుస్నాబాద్ టౌన్లో 50 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున ఇవ్వడం జరిగింది. హోటల్ యజమానులందరికీ విజ్ఞప్తి, దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత వెయిటీలర్ వేసుకుని సరిపోతుంది. వెయిటీలర్ మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి ఈజీ కాబట్టి ఆ యొక్క స్టీల్ గ్లాసులలో చాయ్ పెట్టినట్లయితే వాళ్ళ ఆరోగ్యం దీన్ని ఒక చిన్న ఫ్లెక్సీ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన పండగలు, ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉందని ఆయన అన్నారు. సూర్యాదీనాం నవానాం గ్రహణాం అత్యంత అనుకూలతా గోవిందాయ నమః. ఈరోజు వింగ్స్ అవుట్ రీచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మన మచిలీపట్నం మంగినపూడి బీచ్ సుందరమైన మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని వింగ్స్ ఆఫ్ అవుట్ రీచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్యన్ యూత్ సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అతి సుందరమైన బీచ్లలో ఒకటైన మంగినపూడి బీచ్ ఒడ్డున ఉన్న చెత్తా చెదారాన్ని ఆర్యన్ యూత్ సభ్యులు తొలగించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ ప్రతినిధి పాతపాటి దేవా పర్యవేక్షించారు. ఈరోజు వింగ్స్ అవుట్ రీచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మన మచిలీపట్నం మంగినపూడి బీచ్ సుందరమైనది. అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి చాలా ఆనందపడుతున్నారు. దీన్ని ఇంకా మరింత శుభ్రపరిచి పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించడానికి మా వంతు, మా సంస్థ తరపు నుండి మేము చేస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఆదివారం నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా పురస్కరించుకుని యూత్, మా సంస్థలో ఉన్న ఆర్యన్ యూత్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు వింగ్స్ అవుట్ రీచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మన మచిలీపట్నం మంగినపూడి బీచ్ సుందరమైనది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.